బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు కదా, పార్టీ మారలేదని ప్రజలు బట్టి ఊహించుకుంటున్నారు నా మీద అని చెప్పి ఇంకా ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. మరి అసలు సిసలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే మీరు పార్టీ పేరు మీద గెలిచారు కనుక కండవ కప్పుకోవాలంటే పోలీసులు దౌర్జన్యం చేసి, ఎందుకంటే ఇక పోలీసు వ్యవస్థ అయితే ప్రభుత్వానికి ఏ విధంగా పనిచేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. అరెస్ట్ చేసుడు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మేము కోరుతున్నాం, నువ్వు అక్కడ చెప్పేటప్పుడేమో మేము బీఆర్ఎస్ పార్టీ మారలేదని చెప్పుకుంటున్నాం, ఇక్కడికి వచ్చాము ప్రజలను మోసం చేసి కండవాలు కప్పుకోలేదు అని కాంగ్రెస్ కార్యకర్తలు వేసుకొని కాంగ్రెస్ నాయకులతో పనిచేయించుకుంటూ తిరుగుతున్నావు. నువ్వు కరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ నీ ఆత్మ చెప్తే, బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన నేనని చెప్పి నీ ఆత్మ చెప్తే ఇప్పటికైనా రా, పార్టీ ప్రోగ్రాంలో పాల్గొను, పార్టీ ఆఫీసులకు రా, టీఆర్ఎస్ కార్యకర్తలతోనే తిరుగు, బీఆర్ఎస్ కార్యకర్తలతో తిరుగుతప్పుడు స్వచ్ఛంగా ప్రజలు నమ్ముతారు. అన్నీ నీ ప్రభుత్వమే ఒక అబద్ధాల పుట్ట, నీ ముఖ్యమంత్రులు ఒక అబద్ధాల పుట్ట. ఆయన చెప్పిన హామీలు ఒక్కడు కూడా నెరవేర్చకుండా మొన్న హైదరాబాద్లో జరిగిన ఎన్నిక దాన్ని ఊహించుకొని మేమేదో చేసామో ప్రజలంతా మా ఇమ్మన్నారని చెప్పి ప్రజలు మోసం చేస్తున్నాం. ఏ ముఖ్యమంత్రి తిరిగినట్టు వాడకు ఇంటింటి తిరిగిన ముఖ్యమంత్రి తిరిగి నేను ఏదో చేస్తా చెప్పుకుంటా తెలంగాణ తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ అంటే ఏంది అనేది ప్రపంచానికి తెలియజేసిన మా గౌరవ నాయకులు, మా పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని నోటుకొచ్చిన మాటలు తిట్టుకుంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుకుంటూ మనను జూబ్లీ ఎలక్షన్లో గెలిచినాం. ఆ ఎన్నిక గెలుపు కాదండి, ప్రజలను మోసం చేసిన గెలుపు. మళ్ళొక్కసారి మోసం చేసాం ప్రజలు. అలా 420 హామీలు 6 హామీలు ఇచ్చినావు, అదొక మోసం. మళ్ళీ మొన్న జూబ్లీ ఎలక్షన్లో కూడా మోసం చేస్తున్నావు. ప్రజలు మోసపోతున్నావు, నువ్వే చెప్పినావు. ప్రజలకు అన్ని అబద్ధాలు చెప్తేనే మోసపోతారు, మోసపోతేనే ప్రజలు మాకు ఓట్లేస్తారని చెప్పి నువ్వే చెప్పినావు కనుక ఇంకా ఎన్నేళ్ళు ఎట్లా మోసం చేస్తావో ప్రజలు గుర్తించాలని చెప్పి ప్రజలను కూడా నేను విన్నవించుకుంటున్నాను. ప్రజలందరూ కూడా మీరు కూడా అర్థం చేసుకోండి. తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఒక నాయకుడిని పట్టుకుని నోటికొచ్చిన మాటలు తిట్టడం ఒకటి. అదేవిధంగా ఏదైతే 22 సంవత్సరాల్లో కూడా పరిపాలన అంతా కూడా కుంటుపడి ఎక్కడ వేసినా బొంగడు అక్కడనే ఉండే విధంగా, ఏ రోడ్డు మీద పోయినా నడవని పరిస్థితి, ఎక్కడికి పోయినా మీరు చేసిన అభివృద్ధి అనేది ఎక్కడ కనిపిస్తలేదు. ఏమన్నా ఒకటి ఉచిత బస్సు పెట్టడం 6 హామీలు అయిపోయినాయని చెప్పుకునే పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అటువంటి ప్రజలను ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారు మీరు ఎన్ని రోజులు మోసపోతారు? మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. మీరు కూడా ఉదయం మీద చేతేసుకొని ఇవాళ తెలంగాణ ఇచ్చినాక 10 సంవత్సరాల లోపల కేసీఆర్ నాయకత్వంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, ఒక్క నిమిషం ఎప్పుడైనా మీకు టైం దొరికినప్పుడు ఉదయం మీద చేతేసుకొని ఆలోచించి ముందుకు పోవాలని చెప్పి మళ్ళా మోసం చేసడం కోసం రేపు ఏవైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ ఎన్నికలే కనుక మళ్ళీ ఒక కొత్త ఎత్తేసి ఏదో విధంగా వచ్చిందా. ఇప్పుడు నా మిత్రులు చెప్తున్నారు, సంచి మీద బియ్యం తీసుకోబెట్టడం కోసం నీ ఫోటో వేసుకొని సన్న బియ్యం ఇస్తున్నారని చెప్పుకునే విధంగా ఎన్నో అబద్ధాలు. మళ్ళీ గ్యాస్ ఫ్రీ ఇస్తున్నాం అని చెప్పిన మన హైదరాబాద్లో ఎన్నికల్లో ఎక్కడ కూడా గ్యాస్ ఫ్రీ లేదు. ఇటువంటి అబద్ధాలు ఆడుకుంటూ ప్రజలు ఎన్నో మోసం చేస్తారు కనుక ప్రజలు మోసపోకుండా అని చెప్పి నేను చేతులు ఎత్తి నమస్కారం చెప్తున్నా. ఇప్పటికైనా మారండి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. నచ్చిందా? ఇవాళ ఎమ్మెల్యే గారు ఏదైతే అంటున్నాడో నేను టీఆర్ఎస్ పార్టీ మారలేదు అంటున్నాను కనుక పార్టీ మారకపోతే వచ్చి ఇవాళ పార్టీ ఆఫీస్కి రావాలి, ఇలా కేసీఆర్ కలవాలని చెప్పి మేము ఇలా హెచ్చరిస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.